అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రేపు పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా పుష్య పౌర్ణమి యొక్క విశేషం ఏమిటి, పూజా విధి విధానం ఏమిటి, ఎందుకు విశేషమో తెలుసుకుందామండి. మీరు శ్రద్ధగా వినండి. పౌర్ణమి తిథి ఒక దివ్యమైన తిథి అని చెప్పవచ్చు. ఎందుకంటే పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణ చంద్రుడిగా మనకి దర్శనమిస్తాడు. ఆ చంద్రుని చల్లని వెలుగుల కాంతితో మనకి ఆధ్యాత్మిక భావన కూడా మెరుగుపడుతుంది. అయితే పుష్యమాసంలో వచ్చే పౌర్ణిమ మన జీవితాల్లో నిజంగానే చల్లని వెలుగులని నింపుతుంది. ఎందుకంటే పుష్యమాసం సూర్యభగవానుని మాసంగా ప్రసిద్ధికెక్కింది. అదేవిధంగా పౌర్ణమి చంద్రుని చల్లదనం, ప్రేమ, భక్తి భావనతో మనల్ని తరింపచేస్తుంది. పుష్యమాసం పౌర్ణిమ రోజు గంగా, యమున, సరస్వతి సంగమ స్థానమైన త్రివేణి సంగమం ప్రయాగరాజ్లో స్నానం ఆచరించడం ఎంతో ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా విష్ణుమూర్తి స్వరూపమైన సూర్యభగవానుని ఆరాధన వల్ల మనసుకు ఎంతో పవిత్రమైన భావన కలుగుతుంది. ఒకవేళ మనం ఈ పూజని ఆచరిస్తే పాపాలన్నీ పటాపంచలైపోయి మనకు మోక్ష మార్గము కనిపిస్తుంది. ఇదే కారణంగా శ్రద్ధగల భక్తులు ఈరోజు గంగా సాగర మేళల్లో, ప్రయాగరాజ్ లాంటి కుంభమేళల్లో వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. 1000 మైళ్ళకు పైగా ప్రయాణం చేసి కుంభమేళల్లో